నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, సాధారణంగా మా ఇంటికి చెదలు పట్టిందండి, అలమార్లకు చెదలు పట్టిందండి, అలానే పుస్తకాలు మొత్తం కూడా తినేసిందని అందరి నోట వింటూనే ఉంటాం. చెదలను నిర్లక్ష్యం చేస్తే ఇంటికే కాదు, మన జీవితానికి కూడా చాలా వరకు నష్టం వచ్చేలా చేస్తుంది. అలాంటి చెదల్ని న్యాచురల్ పద్ధతిలో ఎలా పోగొట్టుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయంకి వెళ్దాం. ఈ చెదలు అనేది అలమార్లో పట్టచ్చు, కాంపౌండ్లో పట్టచ్చు. చెదలు పట్టడం అనేది ఆ మహావిష్ణువుకే తప్పలేదని మన పురాణాల్లోనే ఉంది, అంటే దేవి భాగవతం ఉంది. పురాణాల ప్రకారం శాస్త్రంలో ఆ మహావిష్ణువే చెదల నుంచి తప్పించుకోలేకపోయాడు. మానవ మాతృలమైన మనం ఎంతటి వాళ్ళమండి. చెద పురుగు పట్టడం వల్ల ఇంటికే కాదు, మనకు కూడా చాలా వరకు నష్టం జరుగుతుంది. మానసికమైన బాధలు, కుటుంబ సంబంధిత బాధలు, ఆర్థిక బాధలు మీరు చూస్తూనే ఉంటారు. చిన్న పురుగు ఒక్క రాత్రి సమయంలో ఇంటిని మొత్తం కూడా చాలా వరకు తినేస్తుంది. ఇలా చెదలు పట్టినప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఈ చెదల పురుగు తొలి స్థానం ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి సమూలంగా నాశనం చేయాలి. ఇలా చేస్తే అదృష్టం కలుగుతుంది, దరిద్రం పోతుంది. చెద పురుగులు ఇంటికి దరిద్రానికి సంకేతం అంటారు. చెద పురుగు ఏ రకంగా తొలిచి పాడు చేస్తుందో అదే రకంగా ఆర్థిక అభివృద్ధి కూడా తరిగిపోతుంది. కాబట్టి ఇంటిలో చెద పురుగులు పట్టకుండా జాగ్రత్త పడండి. కానీ ఆల్రెడీ చెద పురుగులు ఉన్నాయండి, మరి వాటిని ఏ రకంగా న్యాచురల్ పద్ధతిలో పోగొట్టుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. చాలామంది ఇళ్లల్లో ఈ చెదలు చెక్క వస్తువులకి, కాస్ట్లీ వుడెన్ వర్క్స్కి పడుతూ ఉంటాయి. ఒక్కోసారి విండోస్కి కానీ చెక్కలకు కానీ మొదలు పెట్టడం స్టార్ట్ అయితే కనుక ఇంట్లో ఉన్న వుడెన్ ఫర్నిచర్నంతా ఫాస్ట్గా పాడు చేస్తాయి. వర్షాకాలం, చలికాలంలో అయితే వీటి బెడత మరీ ఎక్కువగా ఉంటుంది. ఎలా పోగొట్టుకోవాలో చాలామందికి తెలియదు, బాధపడుతూ ఉంటారు. నేను ఇక్కడ నేచురల్ హోమ్మేడ్ టిప్స్ని చూపించబోతున్నానండి. వీటితో చెదల్ని ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూద్దాం. మొట్టమొదటిగా ఇంట్లో ఉన్న వుడెన్ వర్క్స్కి చెదలు పడితే ఆ పట్టిన ఫర్నిచర్ని తీసి మంచి ఎండలో ఒక 5-6 గంటల పాటు పెడితే కనుక అవి చనిపోతాయి. ఒకవేళ ఒక్క రోజులో చనిపోకపోతే 3-4 రోజుల పాటు ఎండలో పెట్టండి, అవి చనిపోతాయి. సూర్యుడిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల వల్ల చెదలు చనిపోతాయి. ఇక మరొకటి చూసుకున్నట్లయితే తడి అట్టపెట్టెలో సెల్యులోజ్ ఉంటుంది. చెదలకి వాటర్ అన్నా సెల్యులోజ్ అన్నా చాలా ఇష్టం. ఇవి ఇంట్లో ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీరు తడి చేసి పెట్టిన అట్టపెట్టిని అక్కడ పెట్టి ఉంచండి. వాటర్కి, సెల్యులోజ్కి అవి అట్రాక్ట్ అయ్యి ఆ చల్లని అట్టపెట్టెలోకి వచ్చేస్తాయి. అలా అవన్నీ సెట్ అయిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా తీసేసి అట్టపెట్టెలోకి వచ్చేసిన తర్వాత అట్టపెట్టిని బయటికి తీసుకువెళ్ళి కాల్ చేసేయండి. ఇక అవి చనిపోతాయి. ఎన్ని చెదలున్నా కానీ ఇలానే చెప్పిన విధంగా మీరు రిపీట్ చేస్తూ ఉండండి, అవి చనిపోతాయి. ఈ విధంగా అన్ని చనిపోయేంత వరకు ఇలా వేరుగా అవి ఉన్న చోట అట్టపెట్టెలను పెట్టి రిపీట్ చేస్తూ ఉండండి. అలానే మరొక టిప్పు, మిరప్పొడి కూడా చెదలను పోగొట్టుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఎక్కడైతే చెదలు ఎక్కువగా ఉంటాయో అక్కడ మిరపపొడిని చల్లితే అవి చనిపోతాయి. ఇక తర్వాత టిప్పు, వేపాకులు అంటే చెదలకు అస్సలు ఇష్టం ఉండదు, అవి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోవడానికని ఈ వేపాకుల్ని మిక్సీ జార్లో కాస్త వేసి కొంచెం నీళ్లు పోసి జ్యూస్లా చేసి స్ప్రే బాటిల్లో పోసి అవి ఎక్కడైతే ఉంటాయో వాటి మీద స్ప్రింకిల్ చేస్తే కనుక చెదలు వెళ్ళిపోతాయి. అలా కాకపోయినా వేపాకుని బాగా ఎండపెట్టి పొడి చేసి ఆ పొడిని చెదలు ఉండే చోట వేస్తే కనుక, అంటే కాస్త చల్లండి, ఒక 4-5 రోజుల పాటు వరుసగా ఈ రకంగా చేస్తే కనుక చెదలు మాయమైపోతాయి. అలానే వేప నూనె ఉంటుంది కదండి, ఇది కూడా చెదల్ని రానియకుండా చేస్తుంది. కాటన్ కానీ మీరు తీసుకొని ఎక్కడైతే చెదలు ఉన్నాయో అక్కడ అప్లై చేస్తూ ఉండండి. చెదలు పూర్తిగా పోయేంత వరకు అప్లై చేస్తూ ఉండండి. ఒకవేళ ఫర్నిచర్కి చెదలు పట్టాయనుకోండి, ఒక 4-5 రోజుల పాటు ఫర్నిచర్ మీద అప్లై చేసి పూర్తిగా పోయేంత వరకు ఎండలో పెట్టండి. చెదలను వదిలించండి. తర్వాత మీరు పాలిష్ చేసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటాయి. ఇక మరొకటి టిప్పు, ఈ కాకరకాయ కూడా చేదుగా ఉంటుంది. కాబట్టి ఈ కాకరకాయని కూడా జ్యూస్లా చేసి ఆ జ్యూస్ని మీ ఇంట్లో చెదలు ఉన్న చోట స్ప్రింకిల్ చేస్తే కనుక అవి వెళ్ళిపోతాయి. చెదలు రావడం అన్నది చెక్క పైన తెల్లగా పొడలుగా కనిపించింది అనుకోండి, అక్కడ చెదలు రావడం స్టార్ట్ అయ్యిందని మీరు అర్థం చేసుకోవాలి.
అలాంటి చోట్ల రావడానికి రెడీగా ఉంటే కనుక కాస్త చల్లండి. ఇలా మీరు 4-5 రోజుల పాటు చేస్తే కనుక చెదలు రాకుండా ఉంటాయి. ఇక తర్వాత టిప్పు బోరిక్ యాసిడ్ పౌడర్. ఇది కూడా చెదలు పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 టీ స్పూన్ బోరిక్ యాసిడ్ పౌడర్ తీసుకుని 1 కప్పు గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళని బాటిల్లో పోసి ఎక్కడైతే చెదలు ఉంటాయో అక్కడ చల్లండి. చెదలు పూర్తిగా పోయేంత వరకు చల్లుతూ ఉండండి. కానీ బోరిక్ యాసిడ్ సొల్యూషన్ మీరు ఎప్పుడైతే చల్లుతున్నారో అప్పుడు మీరు గ్లౌజ్ వేసుకొని చేయండి. అలానే మీ దగ్గర పిల్లలు లేకుండానే ఈ పని చేయాలి. తర్వాత మరొక టిప్పు చూసుకున్నట్లయితే సాల్ట్ వాటర్. ఈ సాల్ట్ వాటర్తో కూడా చెదల్ని రానీయకుండా చేసుకోవచ్చు. 1 కప్పు గోరువెచ్చటి నీళ్ళల్లో 1 కప్పు సాల్ట్ వేసి బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని చెదలు ఉండే ప్లేస్ మొత్తం కూడా చల్లండి. ప్రతిరోజు మీరు చల్లుతూ ఉంటే కనుక అక్కడ చెదలు మాయమైపోతాయి. ఇక తర్వాత టిప్పు చూసుకున్నట్లయితే వెనిగర్. 1 అరకప్పు వెనిగర్ తీసుకుంటే 2 నిమ్మకాయల జ్యూస్ తీసుకోండి. వెనిగర్లో ఈ నిమ్మకాయల జ్యూస్ కలుపుకుంటే టర్మిట్ కిల్లర్ మిక్సర్ రెడీ అయిపోతుంది. ఈ మిక్సర్ని స్ప్రే బాటిల్లో పోసి చెదలు ఉండే చోట చల్లండి. ఈ మిక్సర్ చెదలను చంపేస్తుంది. చెదలన్నీ పోయి క్లీన్ అయ్యేంత వరకు రెగ్యులర్గా మీరు చేస్తూ ఉండండి. తర్వాత కిరోసిన్. ఈ టిప్పు కూడా చాలా బాగా పనిచేస్తుంది. కిరోసిన్ ఘాటైన వాసనగా ఉంటుంది. చెదలు ఉండే చోట చల్లండి. ఆ ఘాటుకి చెదలు వెళ్ళిపోతాయి. అలానే వారానికి ఒకసారి డ్రై క్లాత్లో కొంచెం కిరోసిన్ వేసుకొని ఇంట్లో ఉన్న చెక్క సామాన్లను తుడుస్తూ ఉండండి. ఇలా చేస్తే కనుక చెదలు పట్టకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే తడి లేకుండా ఇంటిని చూసుకోండి. ఎక్కడైనా వాటర్ కారుతుంటే కనుక అక్కడ బాగు చేసుకోండి. తడి ఎక్కడుంటే చెదలు అక్కడికి తొందరగా వచ్చేస్తాయి. అప్పుడప్పుడు విండోస్ని ఓపెన్ చేసి ఇంట్లో ఎండ పడేలా చూసుకోండి. గోడలకు కానీ ఫర్నిచర్కి కానీ క్రాక్స్ ఉంటే కనుక వాటిని క్లోజ్ చేసేసుకోండి. ఇంట్లో ఉన్న చెక్కతో చేసిన వుడెన్ వర్క్స్ని అప్పుడప్పుడు వార్నిష్ పెడుతూ ఉండండి. ఈ నేచురల్ టిప్స్ని కనుక మీరు వాడితే కనుక మీ ఇంట్లోకి చెదలు రానియకుండా చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ నేచురల్ హోమ్ మేడ్ టిప్స్ని మీరు యూజ్ చేసి మీ ఇంట్లోకి చెదలు రానియకుండా చూసుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.